ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రజా సంఘాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొమరంభీం కాలనీలో ఆదివాసీ సంఘాలు అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన గుస్సాడి నృత్యాలు అలాగే ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన డ్యాన్సులు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సమాజానికి గుర్తింపు తెచ్చి వీరవంతలుగా నిలిచిన సావిత్రిబాయి చిత్రపటానికి అలాగే చాకలి అయ్యలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఆదివాసీ సమస్యలను అలాగే ఆదివాసీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించని పక్షంలో తాము ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మహిళా సంఘాలు అలాగే ఆదివాసీ మహిళలు హెచ్చరించారు. మరో వార్తా విషయానికి వస్తే రేపు హైదరాబాద్లో నిర్వహించే జాతీయ పద్మశాలి మహాసభలను అలాగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేత రమేష్ పిలుపునిచ్చారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈ మహాసభలలో పద్మశాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు చేనేత కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు అలాగే డిమాండ్లపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేత రమేష్ పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. గుడియత్నూర్ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై నిలిచి ఉన్న ఐచర్ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ టైర్ బస్ట్ కావడంతో ఐచర్ వాహనం ఢీకొట్టడం జరిగింది. ఈ సంఘటనలో ఐచర్ వాహనంతో పాటు లారీ సర్వీస్ రోడ్డుపై పడిపోవడం జరిగింది. లారీలో ఇరుక్కున్న డ్రైవర్ను క్రెయిన్ సహాయంతో బయటకు తీయడం జరిగింది. అయితే అప్పటికే డ్రైవర్ చనిపోయాడని పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఉన్న విద్యార్థులు బాలికలు మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీసు అక్క పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పోలీస్ అక్క కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఒక్కొక్క హాస్టల్ను దత్తత తీసుకొని హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోలీస్ చట్టాలపై అలాగే లైంగిక వేధింపుల నివారణ చట్టాలపై సైబర్ క్రైమ్ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం నింపే విధంగా ఈ కార్యక్రమం రూపొందించినట్టు జిల్లా ఎస్పీ వివరించారు. అయితే నిర్మల్ జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ జానకి షర్మిలను డీజీపీ జితేందర్ ఎక్స్ వేదికగా అభినందించారు.